సార్ జగపతి బాబు గారు, మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏయ్, 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 ఒప్పుకో. ఇప్పుడు అడిషనల్ బ్యాంక్, ఇప్పుడు యూత్ కూడా. అప్పుడైతే మస్తుగా వచ్చేవాళ్ళు మీ సినిమాకు, మా చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా కాదు, హీరోగా వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడీస్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చేవారు. ఇప్పుడు రకరకాల, ఐ వోంట్ సే ఐమ్ విలన్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్. ఇప్పుడు చేసే సినిమాలకి ఆల్ జనరేషన్స్ ఆర్ కనెక్టింగ్. సో నాకు అదే కావాలి, ఫీమేల్ బేస్, దట్ ఈస్ దేర్. లెజెండ్ మీ లుక్ ఒక డిఫరెంట్ అక్కడి నుంచి మారటం జరిగింది. ఇప్పుడు అప్లాసూరి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అప్లాసూరి క్యారెక్టర్ మీరు అసలుకి ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రేమ్ కూడా చెప్పను. ప్రొడ్యూసర్ గారు కిషోర్, ప్రొడ్యూసర్ కిషోర్ సార్, ఇందాక మాట్లాడుతా మీరు ఫస్ట్ సినిమా చేయాలన్నప్పుడు తమ్మారెడ్డి గారు కానీ లేకపోతే జగపతి బాబు గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఒక ప్రొడ్యూసర్ కింద ఎంటర్ అవ్వడం అనేది రాంగ్ టైమింగ్ ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. భయం ఏమీ లేదా అసలు ఫస్ట్ టైం? చాలా కరెక్ట్గా అడిగారండి. నేను ఒకటైతే నమ్ముతాను, నా జీవితంలో నేను చాలా క్లియర్గా చెప్పుకుంటాను. నా పెళ్ళి అయ్యే వరకు నేను ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతంలో నా పెళ్ళి అయ్యే వరకు కూడా నేను బట్టలు కాసేవాడు. గ్యారెంటీగా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. అలాంటిది ఒక వ్యాపారస్తుడిగా మధ్యప్రదేశ్లో వెళ్ళి స్థిరపడిన తర్వాత ఈ మాట నేను సినిమా తీస్తున్నాను అనగానే చాలామంది బంధువులు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో బాగా డీప్గా ఉన్నవాళ్ళు కూడా అన్నారు, అరే జాగ్రత్త, ఇది మంచిది కాదు, ఇది మంచి ఫీల్డ్ కాదని నన్ను హెచ్చరించారు. కానీ నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, ఒక్కసారి అంటే సినిమా డైలాగ్ చెప్పడం కాదు కానీ సినిమాలో కూడా ఎక్కడ లేదేమో డైలాగు, నేను కల్లో ఒకసారి అనుకున్నా కూడా నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటాను. తమ్మారెడ్డి గారితో నేను ఒకసారి అన్నాను, సార్ మీరు ఈ సినిమాలు తీయటం ఎందుకు లేదు సార్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ పాలసీ పెట్టుంది, టూరిజం పాలసీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తుంది, పైగా మన తెలుగు లేదా సౌత్ ఫిల్మ్కి ఎక్కువ, ఇంకా 10% ఎక్కువ సబ్సిడీ. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో అక్కడ శ్రీ నరహరి గారు అని చెప్పి మన తెలుగు ఐఏఎస్ ఒకరు ఉన్నారు, పరికిపండ్ల నరహరి గారు, కరీంనగర్ జిల్లాలో. వారు ఆ పాలసీని డిజైన్ చేసినప్పుడు తెలుగు లేదా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆ విధంగా చేయించారు. అలా ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి సార్, మీరు రండి తీయండి అన్నప్పుడు సరే ఒక మాట అనుకున్నాం. మాట అనుకున్న తర్వాత ఈ వార్నింగ్స్ వచ్చాయి. ఆ వార్నింగ్స్ వచ్చిన తర్వాత మాకు మిత్రుడు మధ్యలో తమ్మారెడ్డి గారు డైరెక్ట్గా నాతో చెప్పలేక, మీ కాపు మీన పెద్ద కాపు అని అంటుంటారు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు డైరెక్ట్గా నాతో చెప్పలేక, సార్ ఇట్లా అంటున్నారు, కొంచెం ఆలోచించండి అని అన్నారు. నేను చెప్పాను, మనం ఎంత పెడితే అంత ప్రతి రూపాయి పోయినా పర్లేదు, అనుకున్న తర్వాత చేసేద్దాం. తర్వాత ఎందుకంటే నేను ఒక రూపాయి తీసుకొని మధ్యప్రదేశ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఏదో ఇంటి దగ్గర ఉండి ఎత్తుకోమో కాదు, నేను ఖాళీ చేతులు వెళ్ళాను. ఈరోజు ఈ సినిమా తీసే స్థాయి దాకా ఎదిగానంటే అది దేవుడి కృప. ఇంకొకటి రెండోది కూడా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను, ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను 23 ఏళ్ల క్రితం. ఆ రాష్ట్రం నాకు అన్నం పెట్టింది. ఆ రాష్ట్రంకి మధ్యలో ఏదో ఒక ఈ తెలుగు ఇండస్ట్రీ మధ్యప్రదేశ్కి రావట్లేదు, మిగతా అన్ని యాక్చువల్గా తెలుగు ప్రతి స్ట్రీట్లో ఒక హిందీ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటుంది, అలా జరుగుతున్నాయి మూవీస్ అక్కడ ఉండే పాలసీసు సీన్ల వల్ల. కానీ తెలుగు సినిమా రావట్లేదని అక్కడ ఉండే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నాతో మాట్లాడినప్పుడు, లేదు సార్ నేను ఆ బాధ్యత తీసుకుంటాను, మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి ఆ విధంగా తమ్మారెడ్డి గారిని అక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు చాలామందికి థ్యాంక్స్ చెప్పుకుంటారు, ముఖ్యంగా శ్రీ నరహరి గారు, పోతే నాకు ఎంతో ముఖ్యులు, నాకు ఈ సినిమా ఆయన లేకపోతే జరిగి ఉండేది కాదు, శ్రీ గుంటుపల్లి రామకృష్ణ గారు, రిలయబుల్ గ్రూప్ డైరెక్టర్, ప్లస్ నోబుల్ హాస్పిటల్ పద్మ గారు ఉన్నారు, అంటే వాళ్ళు ఆ హాస్పిటల్లో కూడా మనం షూటింగ్ చేసినాం. ఇలా ఎంతోమంది కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో మీరన్న భయం ఉంటూనే నేను మొదటి భయం ఉండింది, కానీ ఈరోజు చాలా నేను ఈ సినిమా తర్వాత నేను ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతానో లేకపోతే నా వ్యాపారాలు నేను చేసుకుంటూ అవుతానో, ఇందులో పెట్టిన డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, కానీ